దిగేటప్పుడు దేవుడు అంటున్నాడు, ఎవడు నా దగ్గరకు రాదు, ఎవడు ఒక బార్డర్ వేసే దాని లోపల ఆవు వచ్చినా మేక వచ్చినా దాన్ని సంపు. హల్లెలూయా. ఎందుకంటే ఇజ్రాయేల్ జనాల దగ్గర ఉన్న భయం వేరే భయం. ఆమేన్. కానీ ఒక్కడు మాత్రం పైకి రా. ఎవరు? మోసే. నువ్వు మాత్రం పైకి రా. ఎందుకంటే మోసే దగ్గర ఉండే భయం వేరే భయం. హల్లెలూయా. మోసే ఎప్పుడంతా నేను దేవుడిని చూడొచ్చా కాసుకొని ఉండే భయం. నేను ఎప్పుడు దేవుడిని చూస్తానా, ఎప్పుడు ఆయనతో సమయం గడుపుతానా, ఎప్పుడు ఆయన దగ్గర నుంచి నేను మాటలు వింటానా, ఎప్పుడు దాన్ని తీసుకొని వచ్చి నేను జనాలకు చెప్తానా, నేను దేవుడితో ఎప్పుడు కనెక్షన్ లో ఉండేకైతుందా అని చెప్పే ఒక భయం. మోసే యొక్క భయం. ఈ జనాల యొక్క భయం ఎట్లాంటి భయం అంటే, నేను ఆయన్ని చూసే కయ్యలేదు, ఆయన దగ్గరకు పోయే కయ్యలేదు, నా దగ్గర అంత పరిశుద్ధత లేదు, నేను పోతే చచ్చిపోతాను, నేను ఆయన ముఖాన్ని చూస్తే చచ్చిపోతాను. వీళ్ళ దగ్గర ఉండే భయం ఇట్లాంటి భయం. మోసే అడుగుతున్నాడు, ప్రభువా నేను ఒక్కసారి నీ ముఖం చూసేకైతుందా? మోసే దగ్గర ఉండే ప్రేమ చూడండి. ఒక్కసారి నీ ముఖం చూసేకైతుందా? దేవుడు అంటాడు ఒక వాక్యంలో, ఆయన అంటున్నాడు, నా ముఖం చూస్తే నువ్వు బతికే కయ్యలేదు, నువ్వేం చెయ్యి, ఆ కొండ సందులో పోయి దాంట్లో ఆ చిన్న సందులో నన్ను చూడు, నేనేం చేస్తాను, పోయేటప్పుడు నా చెయ్యి నీకు అడ్డంగా పెడతాను, నా ముఖం చూసే కయ్యలే, నువ్వు నా వెనుక చూసి ఆయన ఎంత ప్రేమ. హల్లెలూయా. మీ ప్రేమను మీరు దేవుని దగ్గర కనపరిచేటప్పుడు దేవుడు తన ప్రేమను కనపరుస్తాడు. హల్లెలూయా. జనాలందరూ అంటారు, నేను నీ ముఖం చూస్తే చచ్చిపోతాను అనేటప్పుడు మోసే అంటున్నాడు, నేను నీ ముఖం ఒక్కసారి చూసేది. హల్లెలూయా. ఆ ఒక్కసారి చూసాకైతే అనేది దేవుడు ఎదురు చూస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ వెలుగు తట్టు చూసి మోసే దిగి వస్తా అంటే జనాలు, మోసే నీ ముఖాన్ని నేను చూసే కయ్యలేదు, నువ్వు ముసుగేసుకో. హల్లెలూయా. మోసే యొక్క ముఖం చూసేకి కాలే, జనాలకు కాలే, నీ ముఖం చూస్తేనే నేను చచ్చిపోయాను. హల్లెలూయా. మోసే కాసుకోని ఉన్నాడు ఎప్పుడు కోసం తెలుసా? తన ముఖం అంతా ముసుగేసుకున్నాడు. మీరు ఆ వాక్యాలు క్లినిక్ చదువుకుంటే జనాల ముందర ఉండేటప్పుడు అంతా ముఖం ముసుగేసుకుంటాడు. మోసే కాసుకుంటాడు. ఎందుకు తెలుసా? ఎప్పుడంతా దేవుడు వస్తాడా నేను లోపల పోయి ముసుగు తీసేయాలి. హల్లెలూయా. నా ముఖం దేవుడు చూడాలా, దేవుని యొక్క ముఖం నేను చూడాలి. హల్లెలూయా. నా ముఖం దేవుడు చూడాలా, దేవుని యొక్క మహిమని నేను చూడాలి. సో మీ దగ్గర ఎలాంటి ఒక భయం ఉంది, ఇది